హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు తెలుగు డైలీ కరెంట్ అవర్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అవర్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి చూద్దాం. ఇవాళ కొన్ని అంశాలు ఉన్నాయి G20కి సంబంధించినవి, ఇలాంటివి అవి ఏమన్నాయి చూద్దాం. ఇంతకుముందు ఏమైనా డేస్లో మిస్ అయి ఉంటాయి కదా కరెంట్ ఈవెంట్స్, అవి కూడా నేను కవర్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎగ్జామినేషన్ పరంగా. ప్రతి ఒక్క కరెంట్ ఈవెంట్ ఎగ్జామినేషన్కి హెల్ప్ అయ్యే విధంగా మీకు ఇస్తాను. కాన్సెప్టువల్ విత్ ఫ్యాక్ట్స్తో కలిపి ఇస్తాను అనమాట. సో ఇవాళ మనం చూస్తే 11th నవంబర్కి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది చూడండి, మన G20కి సంబంధించి ఒక లోగో రిలీజ్ చేస్తారు కదా, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇవాళ ఇస్తున్నాను. PM మోడీ, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అన్వీల్డ్ లోగో అండ్ థీమ్ ఫర్ ది ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. ఇప్పుడు 2023కి, సో 2023కి G20 ప్రెసిడెన్సీ ఎవరు చేస్తున్నారంటే ఇండియా చేస్తుంది. దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. G20 ట్రైకా అంటారు, అవేంటో చూద్దాం. ఇక్కడ 2023 సంవత్సరానికి G20 అనేది ప్రెసిడెంట్ చేస్తుంది, అంటే హోస్ట్ చేస్తుంది అనమాట. ఇండియా వచ్చి ఆతిథ్య దేశం. ఇక్కడ వీళ్ళు అందుకోసం ఏం చేస్తారంటే G20కి ఒక లోగో తీసుకొచ్చారు. G20కి ప్రెసిడెన్సీకి ఒక లోగో తీసుకొచ్చారు. అలానే ఆ లోగోతో పాటు ఒక థీమ్ని కూడా తీసుకొచ్చారు. ప్రతిదానికి ఒక థీమ్ ఉంటుంది కదా, థీమ్ అలానే లోగోని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, PM మోదీ హ్యాస్ అన్వీల్డ్ ది లోగో, థీమ్ అండ్ వెబ్సైట్ ఆఫ్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ ఇన్ న్యూఢిల్లీ. సెకండ్ అంటే న్యూఢిల్లీ దగ్గర ఈ G20 ప్రెసిడెన్సీకి సంబంధించిన లోగో కావచ్చు, థీమ్ కావచ్చు, అలానే వెబ్సైట్ కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు G20 లోగో సంబంధించి చూద్దాం. అసలు ఏంటి G20 లోగో ఎలా ఉందంటే, లోగో టేక్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది ఇండియాస్ నేషనల్ ఫ్లాగ్, సఫ్రాన్, వైట్, గ్రీన్ అండ్ బ్లూ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లోగో చూడండి, ఇదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ ఇమేజ్ అంతా కూడా లోగో అనమాట. సో ఇది G20 లోగో. ఇక్కడ చూడండి, మనకి సఫ్రాన్ కలర్ కావచ్చు, నెక్స్ట్ గ్రీన్ కలరు, సఫ్రాన్ కలరు, బ్లూ కలరు, 3 కలర్స్ని కూడా మెయిన్గా మన నేషనల్ ఫ్లాగ్లో ఉన్నట్టుగా థీమ్ చేశారు. నెక్స్ట్ ఇట్స్ జక్స్టఫోజెస్ ది ప్లానెట్ ఎర్త్ విత్ ది లోటస్ నేషనల్ ఫ్లవర్ దట్ రిఫ్లెక్ట్స్ ది గ్రోత్ అమిడ్ ఛాలెంజెస్. సో ఇక్కడ చూడండి, ఎర్త్కి సంబంధించిన ఒక సింబల్ తీసుకొచ్చారు, అంటే ఎర్త్ తీసుకొచ్చారు. అలానే ఎర్త్ కింద వచ్చేసి మనకి ఎట్లా ఒక లోటస్ ఫ్లవర్స్ వచ్చి తీసుకొచ్చారు, అంటే మనకి కమలం పువ్వు ఉంటుంది కదా. సో అది కమలం పువ్వు వికసించినట్టు, దాంట్లో నుంచి ఎర్త్ వచ్చినట్టుగా చాలా అట్రాక్టివ్ అయితే ఈ లోగోని తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ మెయిన్గా నేషనల్ ఫ్లాగ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఏంటి, నేషనల్ ఫ్లాగ్ని, మన జాతీయ జెండాని రిఫ్లెక్ట్ చేసే విధంగా సఫ్రాన్ కలరు, వైట్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు. మనకి ఫస్ట్ సఫ్రాన్ అంటే కేసరి, అంటే ఆనంద్, మనకు వచ్చేసి ఇది ఉంది కదా, ఆరెంజ్ కలర్ ఉంటుంది. తర్వాత మధ్యలో మనకి వైట్ కలర్ ఉంటుంది. అశోక చక్రం వచ్చేసి, ధర్మచక్రం ఉంది అశోక చక్రం, అది వచ్చేసి అశోక చక్రం వచ్చి బ్లూ కలర్లో ఉంటుంది. కాబట్టి మన నేషనల్ ఫ్లాగ్ మీద మొత్తం 4 కలర్లు ఉంటాయి. అందరూ త్రివర్ణ పతాకం అంటారు, ఎందుకంటే మేజర్గా అవి తీసుకుంటారు కాబట్టి. ధర్మచక్రం వచ్చి బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ సేమ్ అలానే నేషనల్ ఫ్లవర్, మనకి జాతీయ పుష్పం వచ్చేంటి, జాతీయ పుష్పం వచ్చి కమలం పువ్వు అనమాట, అంటే లోటస్ అంటాం కదా. అట్లా లోటస్ వికసిస్తే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. అలా వికసించినట్టుగా ఎగ్జాక్ట్లీ అలానే దాంట్లో నుంచి భూమి వచ్చినట్టుగా తీసుకున్నారనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు G20కి. బిలో ది G20 లోగో ద వర్డ్ భారత్ ఈజ్ రిటన్ ఇన్ ది దేవనాగరి స్క్రిప్ట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, భారత్ అని చెప్పేసి ఒకటి రాశారు, భారత్ 2023 ఇండియా అని చెప్పేసి ఈ లోగోలో రాశారు. దీని అర్థమైందంటే భారత్ 2023 లోగో అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా దేవనాగరి లిపి అనమాట. సో దేవనాగరి లిపి అంటే మనకి సాంస్క్రిట్ ఉంది కదా, సంస్కృతం ముందు వచ్చేసి దేవనాగరి లిపి. మన ఇండియా మొత్తం కూడా హిందీ కావచ్చు, రిమైనింగ్ లాంగ్వేజ్ అని కూడా ఫాలో అయ్యేది దేవనాగరి లిపి. సో దేవనాగరి స్క్రిప్ట్లో భారత్ అని చెప్పేసి రాశారు హిందీలో. నెక్స్ట్ థీమ్ ఏంటి, సో మెయిన్ థీమ్ ఏంటంటే వసుదైవ కుటుంబకం, అంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. సో మనకి ఎప్పటి నుంచో వసుదైవ కుటుంబం అనేది మన పురాణాల నుంచి ఉందన్నమాట. సో మన పురాణాల నుంచి కూడా ఇది ఉపనిషత్తు కావచ్చు, అక్కడి నుంచి ఉంది. సో ప్రపంచమంతా, ఈ భూమంతా కూడా ఒకే ఫ్యామిలీ, ఒకే ఫ్యూచర్ ఉంటుంది, అందరికీ ఒకే భవిష్యత్తు ఉంటుంది, మనమంతా ఒకే కుటుంబం అనే కాన్సెప్ట్తో వచ్చిందనమాట. అదే వసుదైవ కుటుంబకం అంటారు దీన్ని. ఈ వర్డ్ చూసండి, చాలా బాగుంటుంది ఈ వర్డు. వసుదైవ కుటుంబకం అని ఉంటుంది మన దేవనాగరి లిపిలో. అంటే దాని అర్థం వచ్చేసి 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనేది ఇక్కడ మెయిన్. తర్వాత G20 ట్రైకా. సో G20 ట్రైకా అంటే రీసెంట్గా 3 దేశాలు వరుసగా వచ్చాయన్నమాట. సో చూడండి, ఇవి చూడండి కొంచెం మనం మామూలుగా అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్లా కాకుండా రిమైనింగ్ చూసుకుంటే అన్నీ కూడా ఐతో స్టార్ట్ అయినాయన్నమాట. 3 దేశాలు కూడా ఐతోనే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మనకి 2021లో ఇటలీలో జరిగిందనమాట. ఇటలీలోని రోమ్లో జరిగింది. సో ఇటలీలోని రోమ్లో ఈ కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. G20 యొక్క
సమ్మిట్ అనేది జరిగింది ప్రెసిడెన్సీ. తర్వాత 2022 వచ్చేసి ఇండోనేషియాలో జరిగిందనమాట. సో ఇండోనేషియాలో జరిగింది, ఇక్కడ వచ్చేసి బాలి దగ్గర జరిగిందనమాట, బాలి ఐలాండ్ దగ్గర జరిగింది. సో నెక్స్ట్ 2023 వచ్చేసి ఇండియాలో జరుగుతుంది, ఇండియాలో G20 సమ్మిట్ అనేది జరుగుతుంది. సో దీని వచ్చేసి ఏమంటారంటే G20 ట్రోయికా అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ G20 యొక్క లక్ష్యాలు టార్గెట్స్ ఏముంటాయో అవి ఇటలీ నుంచి ఇండోనేషియా తీసుకొచ్చారు, అక్కడే సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇండియా తీసుకొచ్చింది. ఇండియా కూడా నెక్స్ట్ దేశానికి తీసుకెళ్లేటప్పుడు ఆ లక్ష్యాల్ని సమర్థవంతంగా తీసుకెళ్ళాలి. ఒక దేశం ఆతిథ్యం ఇస్తుందంటే ఆ G20 కూడా లక్ష్యాన్ని సాటిస్ఫై చేయాలి. అన్ని దేశాల ప్రెసిడెంట్స్ కావచ్చు, రిప్రజెంటేటివ్ అటెండ్ అవుతారు కదా, వాళ్ళందరూ కూడా ఆ దేశం హోస్ట్ చేసినప్పుడు ఆ దేశం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, వాళ్ళని హోస్ట్ చేసే విధానము మొత్తం కూడా సక్సెస్ఫుల్గా తీసుకోవాలన్నమాట. కాబట్టి ఆ దేశం అంతా ప్రెసిడెన్సీ ఉంటుంది. ఇప్పుడు షెర్పా అని ఒక కోడ్ ఉంటుంది అనమాట. నేను చాలాసార్లు మీకు చెప్పాను షెర్పా. సో షెర్పా అంటే ఏంటంటే హెడ్ అనమాట, రిప్రజెంటేటివ్ హెడ్. సో ఇప్పుడు ఏ దేశం నుంచి అయితే రిప్రజెంటేటివ్ హెడ్ ఉన్నారో ఆయన వచ్చేసి రిప్రజెంటేటివ్ హెడ్ అంటారు ఆఫ్ ది కంట్రీ అనమాట, ఆఫ్ కంట్రీ. ఇప్పుడు ఇండియా నుంచి నరేంద్ర మోడీ వెళ్తున్నారు అనుకోండి, సో నరేంద్ర మోదీ గారు వెళ్తుంటే ఆయన షెర్పా అవుతారు. G20లో షెర్పా అంటారు అనమాట హెడ్ వచ్చేసి. అదే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే ఆయన కూడా షెర్పా అంటారు. ఎవరైతే ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారో G20లో వాళ్ళు. తర్వాత G20 గురించి మీకు చాలా ఫ్యాక్ట్స్ చెప్పాను, ఇంతకుముందు కూడా నేను చాలా ఫ్యాక్ట్స్ చెప్పాను. సో G20లో మొత్తం 20 కంట్రీస్ ఉంటాయి గ్రూప్లో. ఇందులో ఇండియా అనేది పౌండింగ్ మెంబరు. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది పౌండింగ్ మెంబర్, ఇక్కడ వచ్చేసి పౌండింగ్ మెంబర్ అనమాట. ఇంకోటి ఏంటంటే G20కి ఎలాంటి హెడ్ క్వార్టర్స్ కానీ పర్మనెంట్ సెక్రటరీ కానీ లేవనమాట. కంప్లీట్గా దీనికి G20 డజంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ సెక్రటరేట్ ఆర్ హెడ్ క్వార్టర్స్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ దేశాలు ఏముంటాయి, ఈ G20లో వచ్చేసి ఏ దేశాలు ఉంటాయి అవన్నీ కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మీకు మన డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను కాబట్టి మీరు నోట్ చేసుకుని ఉంటారు. ఈ G7, సో G7 ప్లస్ G8 ఈ కంట్రీస్ అన్నీ కూడా G20లో పార్ట్ అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో G20లోనే G7 కంట్రీస్ మొత్తం ఉంటాయి. G7 అంటే G7 ప్లస్ రష్యా కలిసి G8 అనమాట. G7 ప్లస్ రష్యా కలిపి G8. ఈ G7 G8 కంట్రీస్ మొత్తం కూడా G20లో పార్ట్గానే ఉంటాయి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో ఇక చూడండి, డాక్టర్ సుభాష్ బాబు బికమ్స్ ది ఫస్ట్ ఇండియన్ రిసీవ్డ్ బెయిలీ కే ఆష్ఫోర్డ్ మెడల్. సో రీసెంట్గా బెయిలీ కే ఆష్ఫోర్డ్ మెడల్ అని చెప్పేసి ఒక అతను డాక్టర్ సుభాష్ బాబు అనే అతనికి వచ్చిందనమాట. సుభాష్ బాబు అనే పర్సన్కి ఇచ్చారు. మన ఇండియా తరపున మొట్టమొదటిసారి ఈ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ సుభాష్ బాబు. ఏంటో చూద్దాం. ద ప్రామినెంట్ ఇండియన్ ఫిజిషియన్ అండ్ సైంటిస్ట్, ఈయన డాక్టరు ప్లస్ సైంటిస్ట్ అనమాట. డాక్టర్ సుభాష్ బాబు రిసీవ్డ్ ది ప్రెస్టీజియస్ 2022 బెయిలీ కే ఆష్ఫోర్డ్ మెడల్. సో 2022 సంవత్సరానికి సంబంధించి ఈ బెయిలీ కే ఆష్ఫోర్డ్ మెడల్ని డాక్టర్ సుభాష్ బాబు గారు ఇచ్చారు. ఆయన ఎవరంటే ఫిజిషియను అలానే సైంటిస్ట్ కూడా. హీ వాజ్ ఆల్సో ఆనర్డ్ విత్ ది 2022 ఫెలో ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ అవార్డు. సో దీంతో పాటే ఈ బెయిలీ కే ఆష్ఫోర్డ్ మెడల్తో పాటు ఈయన 2020 ఇయర్కి సంబంధించినటువంటి ఫెలో ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ అనే అవార్డు కూడా ఈయన వచ్చేసి ఫాస్ట్ మెత్ అనే అవార్డు కూడా తీసుకున్నారు. సో ఇక్కడ మెయిన్గా ఈయనకి అవార్డు ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇక్కడ చూడండి, ఈజ్ ఆల్సో ది ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది సచ్ ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. ఈయన మొట్టమొదటి భారతీయుడు. ఈ అవార్డు తీసుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే డాక్టర్ సుభాష్ బాబు. ఈయన మెయిన్గా థీమ్ ఏంటంటే ట్రోపికల్ మెడిసిన్ మీద ప్రయోగాలు చేస్తారనమాట. ట్రోపికల్ మెడిసిన్ ఉంది కదా, సో ట్రోపికల్ మెడిసిన్ మీద చాలా ప్రయోగాలు చేసి దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేశాడు. మనకి ట్రోపికల్ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి. ట్రోపికల్ డిసీజెస్ ఎక్కువగా ఈక్వెటోరియల్ రీజన్స్లో వస్తుంటాయి, ట్రోపికల్ ప్రాంతాల్లో వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనకి ఈ ఆఫ్రికా దేశాల్లో వచ్చే ఎబోలా కావచ్చు, జికా వైరస్, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి ట్రోపికల్ రీజన్స్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. ఆ డిసీజెస్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అవి అక్కడి నుంచి వ్యాపించి అన్ని దేశాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇట్లా చూసుకోవాలి. కాబట్టి ఈయన ట్రోపికల్ డిసీజ్ మెడిసిన్ని డెవలప్ చేశారు కాబట్టి ఆయనకి ఈ అవార్డు అనేది ఇచ్చారనమాట. మన ఇండియా తరపున మొట్టమొదటి భారతీయుడు డాక్టర్ సుభాష్ బాబు గారికి ఈ అవార్డు అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం కరెంట్ ఈవెంట్. సో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఆఫ్ ఇండియా వీల్ లాంచ్ ఇన్ November 2022. సో మన ఇండియాకి సంబంధించిన ఇప్పటివరకు కూడా అన్ని గవర్నమెంట్కి సంబంధించిన రాకెట్స్ అనమాట. ఎవరివి? ఇస్రోకి సంబంధించిన రాకెట్సే మనకి ఆకాశం నింగిలోకి వెళ్తున్నాయి. కాకపోతే ప్రైవేట్ శాటిలైట్స్ అనేవి చేసాం మనం, వేరే దేశాలే కావచ్చు, ఇండియాలో సంబంధించిన కొన్ని స్కూల్స్ తయారు చేశారన్నమాట రాకెట్స్, మినీ శాటిలైట్స్ అట్లాంటివి అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్తో. కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించిన రాకెట్స్ కూడా మనం పంపిస్తూ ఉంటాం. అలానే వేరే దేశాలకి కూడా అమెజానియా శాటిలైట్ ఇట్లా చాలా పంపించాం కదా. కానీ ఇక్కడ ఈసారి శాటిలైట్సే కాకుండా డైరెక్ట్ ఒక ప్రైవేట్ రాకెట్ని పంపుతున్నారు. అదేంటో చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్. సో దాని పేరు వచ్చేసి విక్రమ్ ఎస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, విక్రమ్ ఎస్ అనేది ఇస్రోకి సంబంధించింది కాదు, ఇది కంప్లీట్గా ప్రైవేట్ రాకెట్ అనమాట. సో ఈజ్ రెడీ టు లాంచ్ బిట్వీన్ ది November 12 to 16 ఫ్రమ్ ఇస్రోస్ లాంచ్ ప్యాడ్ శ్రీహరికోట ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మనకి ఎక్కడి నుంచి శ్రీహరికోట వచ్చేసి షార్ ఉందనమాట.
సో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఉంది కదా, ఇక్కడ రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, పులికాట్ లేక్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇది ఒక దీవి అనమాట, శ్రీహరికోట అనేది ఒక దీవి. ఇక్కడ ఉండే రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి ఇండియాకి సంబంధించిన భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ని ఇప్పుడు పంపిస్తున్నారు అనమాట. దాని పేరు వచ్చేసి విక్రమ్ ఎస్. సో ఇట్ ఈజ్ ఏ సింగిల్ స్టేజ్ సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. ఇది సింగిల్ స్టేజ్ సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విచ్ వుడ్ క్యారీ 3 కస్టమర్ పేలోడ్స్ అండ్ వ్యాలిడేట్స్ ది మెజారిటీ ఆఫ్ ది టెక్నాలజీస్ ఇన్ ది విక్రమ్ సిరీస్ ఆఫ్ ది స్పేస్ లాంచ్ వెహికల్. సో ఇది 3 కస్టమర్స్ పేలోడ్స్ని తీసుకెళ్తుంది అనమాట. సో ఇది ఎందుకంటే వాళ్ళు ఒక టెస్టింగ్ లాగా ఒక ఎక్స్ప్లోరేషన్ లాగా వీళ్ళు పంపిస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ ఇది ఎవరు పంపిస్తున్నారంటే ఈ కంపెనీ, ఒక చిన్న కంపెనీ ఉంది, హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ అనమాట. వాళ్ళు బాగా ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఉంది కదా మనకి, స్పేస్ ఎక్స్ ఎలా ఉంది అమెరికాలో. సో అమెరికాలో మనకి స్పేస్ ఎక్స్ ఉంటుంది. ఇది ఎవరిది? ఎలాన్ మస్క్కి సంబంధించింది అనమాట. సో ఎలాన్ మస్క్ గారికి సంబంధించింది. స్పేస్ ఎక్స్ లాగో ఇంకోటి ఉంది, ఇది ఇంకా బయటికి న్యూస్లోకి రాలేదు బాగా, అంటే ఇంకా రాకెట్ లాంచింగ్స్ ఇట్లాంటివి చేయలేదు కాబట్టి మనకు తెలియదు అనమాట. స్పేస్ ఎక్స్ అయితే ఇప్పుడు నాసాతో కూడా అగ్రిమెంట్ చేసుకున్నది. చాలామంది నాసా ప్రాజెక్టులు కూడా స్పేస్ ఎక్స్ చేస్తూ ఉన్నది. ఎలాన్ మస్క్కి సంబంధించింది. బ్లూ ఒరిజిన్ వచ్చేసి జెఫ్ బెజోస్కి సంబంధించింది అనమాట. అంటే అమెరికా మనకి అమెజాన్ ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయనకి సంబంధించింది. సో ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో దీన్ని తీసుకొచ్చారు అనమాట. ద రాకెట్ వాజ్ డెవలప్డ్ బై ది స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ. సో హైదరాబాద్ బేస్డ్కి సంబంధించిన స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇది ఆ విక్రమ్ ఎస్ అనే దాన్ని భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది ఒకటి. దిస్ రాకెట్ విల్ లాంచ్ అండర్ ది దేర్ మేడన్ మిషన్ నేమ్డ్ ది ప్రారంభ్. సో ఇది మొట్టమొదటి రాకెట్ కాబట్టి దానికి నేమ్ ఏం పెట్టారంటే ప్రారంభ్ అని పెట్టారు. కాబట్టి ఇక్కడ రాకెట్ యొక్క సిరీస్ ఏంటంటే విక్రమ్ ఎస్ అనమాట. సో విక్రమ్ ఎస్ అనేది రాకెట్ యొక్క సిరీస్. విక్రమ్ ఎస్ అనేది ఇక్కడ చూసారు కదా మీరు, విక్రమ్ ఎస్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే దానికి ఒక మెయిన్ ఫస్ట్ రాకెట్ పేరు పెట్టుకుంటారు కదా. మనం ఇప్పుడు ఫస్ట్ శాటిలైట్ పేరు ఏం పెట్టుకున్నాము? ఆర్యభట్ట అని పెట్టుకున్నాం. సో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఏం పెట్టుకున్నాం మనం? అప్సరా అని పెట్టుకున్నాం. నేమ్స్ ఇలా పెట్టుకుంటారు కదా, సేమ్ అలానే వీళ్ళు కూడా ఈ ఫస్ట్ ర్యాకెట్కి ఏం పెట్టుకున్నారంటే ప్రారంభం అని పెట్టుకున్నారు. ప్రారంభం అంటే ది బిగినింగ్ అని, ప్రారంభం అంటే ది బిగినింగ్ అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఓకే, ఇదంతా ఓకే. మన ఇస్రోకి సంబంధించిన కమర్షియల్ ఆర్మ్స్ ఉన్నాయి రెండు వచ్చేసి కమర్షియల్ ఆర్మ్స్. ఇవేం చేస్తాయంటే బయట దేశాలు ప్రైవేట్ శాటిలైట్స్ మొత్తాన్ని కూడా ఒక తీసుకుని కమర్షియల్ కంపెనీస్ ఇవి ఇస్రోకి సంబంధించినవి. సో అవేంటంటే ఒకటి ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒకటి ఇంకోటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనమాట. సో ఈ ఆంట్రిక్స్ అనేది ఫస్ట్ ఆంట్రిక్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆంట్రిక్స్, సెకండ్ వచ్చేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కి సంబంధించింది. ఈ ఆంట్రిక్స్ అనేది అయితే చాలా చేసింది అనమాట. ఇప్పుడు చాలా శాటిలైట్స్ని కూడా ప్రైవేట్గా తీసుకుని, ప్రైవేట్ కావచ్చు వేరే కంట్రీ తీసుకున్నది. రీసెంట్గా ఈ న్యూ స్పేస్ ఉంది కదా, ఇది బ్రెజిల్కి సంబంధించిన అమెజాని అనే ఒక శాటిలైట్ని పంపించింది అనమాట. సో అమెజాని 1 అని చెప్పేసి ఇది బ్రెజిల్కి సంబంధించిన శాటిలైట్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా దీని గురించి. బ్రెజిల్కి సంబంధించిన శాటిలైట్ని ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా పంపించారనమాట. అంటే ఈ న్యూ స్పేస్ ఇండియా ద్వారా పంపించిన మొట్టమొదటి శాటిలైట్ కూడా ఏదంటే ఈ బ్రెజిలియా. సో ఈ బ్రెజిలియాతో పాటు ఇంకొన్ని శాటిలైట్స్ కూడా పంపించారు. ఇండియా తరపున, యుఎస్ తరపున మొత్తం 18 శాటిలైట్స్ పంపించారు. సో ఇందులో ఇదొకటి. నెక్స్ట్ 13 శాటిలైట్స్ ఇండియావి, ఇంకోటి వచ్చేసి మనకి 3 వచ్చేసి ఇంకా రిమైనింగ్ వచ్చేసి అంటే ఇంకో 4 వచ్చేసి యుఎస్ ఒకటికి సంబంధించినవి. ఈ అమెజాన్ అనేది మెయిన్గా బ్రెజిల్కి సంబంధించింది. ఇంకోటి ఏంటంటే ఈ అమెజాన్ ఫారెస్ట్లో డీఫారెస్టేషన్ అవి జరుగుతున్నాయి కదా, ఈ డీఫారెస్టేషన్ని అలాగే ఫారెస్ట్ ఫైర్స్ని కాపాడడానికి, వాటి నుంచి కాపాడడానికి ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కూడా తీసుకోవడానికి ఈ స్టెప్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇట్లా అమెజానియా 1 శాటిలైట్ని అయితే PSLV C51 తీసుకొచ్చింది. ఇది NSA అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తీసుకున్న మొట్టమొదటి శాటిలైట్ అనమాట, ఈ సెకండ్ కమర్షియల్ ఆర్మ్ ద్వారా. ఇవి ఫ్యాక్ట్స్. సో తర్వాత ICC ఆల్ ఆఫ్ ఫేమ్, మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది కదా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ ఇస్తారు. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే అబుదాబీలో ఉంటుంది. సో దుబాయ్లోని అబుదాబీలో దీనికి హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అనమాట, ICC యొక్క హెడ్ క్వార్టర్స్. ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ అని ఇస్తుంటారు, హాల్ ఆఫ్ ఫ్రేమ్ అవార్డ్స్ ఇస్తుంటారు. మన ఇండియన్స్ కూడా ఎంతమంది ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఎవరికి ఇచ్చారంటే శివనారాయణ్ చంద్రపాల్, వెస్టిండీస్కి సంబంధించిన ప్లేయర్ ఉన్నారు కదా, క్రికెట్ ప్లేయరు. సో కంప్లీట్గా ఇవి వచ్చేసి క్రికెట్ ఫీల్డ్కి సంబంధించిన, ICC అంటే ఏంటి, క్రికెట్ కౌన్సిల్ కాబట్టి క్రికెట్ ఫీల్డ్కి సంబంధించింది. సో రీసెంట్గా మనకి T20 వరల్డ్ కప్ జరుగుతుంది. నిన్న ఇండియా కూడా ఓడిపోయింది, ఇంగ్లాండ్ మీద వచ్చేసి ఇండియా ఓడిపోయింది కదా. సో ఫైనల్గా మనకి పాకిస్తాన్ ఇంగ్లాండ్ అయితే ఫైనల్కి వెళ్ళారు అనమాట. సో ఫైనల్ వచ్చేసి ఎవరు గెలుస్తారో చూడాలి. చాలా ఉత్కంఠభరితమైన గేమ్ అనమాట. ఇండియాలో కావచ్చు, ప్రపంచంలోనే ఇప్పుడు ఫుట్బాల్ తర్వాత క్రికెట్ ఎక్కువ మంది కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఇండియాలో మనకి జాతీయ క్రీడ హాకీ అయినప్పుడు కూడా ఎక్కువ మంది క్రికెటే చూస్తుంటారు అనమాట ఇంట్రెస్టెడ్గా. క్రికెట్ అనేది ఒక రిలీజన్లో అయిపోయింది ఇండియాలో. సో సచిన్ కూడా క్రికెట్లో దేవుడిగా భావిస్తారు. ఇట్లా క్రికెట్కి సంబంధించి శివనారాయణ్ చంద్రపాల్ వచ్చేసి వెస్టిండీస్ ప్లేయర్కి, అలానే చార్లెట్ ఎడ్వర్డ్స్ అనమాట ఇంగ్లీష్కి సంబంధించిన ఒక ఈమె ఉమెన్ ప్లేయరు. తర్వాత అబ్దుల్ కాదిర్ పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తికి. వీళ్ళిద్దరూ మేల్ ప్లేయర్స్ అనమాట. శివనారాయణ్ చంద్రపాల్ వెస్టిండీస్ నుంచి, పాకిస్తానీ నుంచి
అబ్దుల్ కాదరి, వీళ్ళిద్దరు మేల్ ప్లేయర్స్. వీళ్ళు వచ్చేసి చార్లెట్ ఎడ్వర్డ్స్ వచ్చేసి ఫీమేల్ ప్లేయరు. వీళ్ళ ముగ్గురికి వచ్చేసి ఐసీసీలో ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చాలామందికి ఇంతకుముందు 106 మెంబర్స్ వరకు కూడా ఐసీసీలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఈ శివనారాయణ చంద్రపాల్ అనే వ్యక్తి 107th హాల్ ఆఫ్ ఫేమ్ అయితే, చార్లెట్ ఎడ్వర్డ్ వచ్చేసారంటే 108th అనమాట హాల్ ఆఫ్ ఫేమ్, కాదరి వచ్చేసి 109th. ఈ విధంగా వీళ్ళ ముగ్గురికి ఇక్కడ 107, సో 108 అలాగే 109 ఇట్లా ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం వచ్చేసి సోఫారు 109 మందికి ఈ ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అయితే ఇచ్చారనమాట, ఏది ఐసీసీకి సంబంధించింది. సో ఇట్లా బీసీసీ ఇండియాలో బీసీసీ ఉంది కదా, ఇట్లా చూసుకుంటూ ఉండాలి. రీసెంట్గా మేల్కి ఫిమేలు అలా మేల్ క్రికెటర్స్ ఇద్దరు కూడా ఈక్వల్ పే చేస్తారు అనమాట. ఈక్వల్ పే శాలరీస్ అనేది ఈక్వల్గా ఇవ్వాలని చెప్పేసి రీసెంట్గా బీసీసీఐ కూడా అనౌన్స్ చేసింది అనమాట. సో ఇప్పుడు బీసీసీఐ యొక్క చైర్మన్ ఎవరున్నారు? సో బీసీసీ చైర్మన్ అంటే చాలామంది సౌరవ్ గంగూలీ అంటారు, కాదు మారిపోయారు, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో రోజర్ బెన్నీ, మనకి స్టోర్ట్ బెన్నీ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇప్పుడు రోజర్ బెన్నీ గారు బీసీసీఐకి చైర్మన్గా ఉన్నారు. సెక్రటరీగా ఎవరున్నారు? సో సెక్రటరీకి వచ్చేసి జైషా, అమిత్ షా గారి కొడుకు వచ్చేసి జైషా గారు ఇక్కడ సెక్రటరీగా ఉన్నారు. ఈ పాయింట్స్ అయితే ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. బీసీసీ చైర్మన్ ఎవరంటే రోజర్ బెన్నీ. ఇప్పుడు సౌరవ్ గంగూలీ గారు టైం అయిపోయింది, నెక్స్ట్ ఈయనైతే వచ్చారు. సో తర్వాత మనకి ఇంకోటి వచ్చేసి కరెంట్ ఈవెంట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ స్టేజ్ 2. రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ఒక మినిస్ట్రీ తీసుకొచ్చింది. యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ లాంచ్డ్ ది ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజెస్ స్టేజ్ 2 రీసెంట్లీ. ఈ మన యూనియన్ గవర్నమెంట్ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి యూనియన్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజెస్ స్టేజ్ 2 అనేది లాంచ్ చేసింది. అసలు ఏంటో చూద్దాం. The Transport for All Challenge is an initiative implemented by the Union Urban Ministry to ease the mobility experience of Indian citizens. So mobility అంటే మన ఇండియన్ సిటిజన్స్ ఉంటారు కదా, భారతీయ పౌరులకి ఈ మొబిలిటీ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇప్పుడు చాలామంది కూడా మైగ్రేషన్ అవుతూ ఉంటారు. సో సిటీస్కి మైగ్రేషన్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఈజీ స్టెప్స్ ఉండాలన్నమాట, వాళ్ళకి ఎలాంటివి ఉండకూడదు. మనకి నేషనల్ మైగ్రేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు, ఒకటి ముంబై వాళ్ళు తీసుకొచ్చారు, మొట్టమొదటిసారి మహారాష్ట్ర అట్లా తీసుకొచ్చారు అన్నమాట. దీనికి సంబంధించి ద ఛాలెంజెస్ సీక్స్ టు ప్రమోట్ ది డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ ఫార్మల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇందులో మెయిన్గా వచ్చేసి ఒకటి డిజిటల్ ఇన్నోవేషన్, ఫార్మల్ లెవెల్లో డిజిటల్ ఇన్నోవేషన్ పెంచాలి. ఇంకోటి ఏంటంటే ఇన్ఫార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. తర్వాత దీంట్లో మెయిన్గా 3 ఛాలెంజెస్, ఈ ఛాలెంజ్ ఉంది కదా ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజెస్, ఇందులో 3 స్టేజెస్ అయితే తీసుకున్నారు అనమాట యూనియన్ మినిస్ట్రీ. సో మనకి అర్బన్ మినిస్ట్రీ, హౌసింగ్ అండ్ అర్బన్, సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట. సో అర్బన్ అఫైర్స్ వీళ్ళు వచ్చేసి 3 స్టేజ్ తీసుకున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్. అసలు మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఏంటో మనము జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా దాన్ని టెస్టింగ్ చేసి మంచిగా మార్చాలి అనే ఉద్దేశంతో తెచ్చారు. సిటీ ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ గురించి cities with assistance from the non-governmental organizations must to identify key recurring problems that citizens and public transport operators face. సో ఇక్కడ సిటీస్లో ఎన్జిఓస్ ఉంటాయి, మెయిన్గా వచ్చేసి ఎన్జిఓస్ ఉంటాయి కదా. ఈ ఎన్జిఓస్ ఏం చేయాలంటే ఇక్కడ సిటీలో ఉండే సిటిజన్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్. తర్వాత prototypes must be developed by startups to improve public transport based on the input provided by cities and NGOs. ఇక్కడ స్టార్టప్స్ అనేవి ఏం చేయాలంటే వాటికి సంబంధించిన సొల్యూషన్స్ తీసుకురావాలి, జనరేట్ చేయాలి, సొల్యూషన్స్ జనరేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఈ సిటీస్ ఎటువంటి ఫేస్ చేస్తున్నాయి ఆ ఎన్జిఓస్ తీసుకొస్తాయి కదా, ఫస్ట్ ఎన్జిఓస్ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ని ఇక్కడ స్టార్టప్స్ అనేది జనరేట్ చేయాలి. వాటికి ఎటువంటి సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుందో గవర్నమెంట్కి ఇక్కడ వచ్చేసి వాళ్ళు రెఫరెన్స్ చేయాలన్నమాట, సజెస్ట్ చేయాలి. తర్వాత పైలట్ టెస్టింగ్ అనమాట. సిటీస్ మస్ట్ సపోర్ట్ స్టార్టప్స్ టు ఇంప్లిమెంట్ లార్జ్ స్కేల్ పైలట్స్ అండ్ రిఫైనింగ్ ది సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ది సిటిజన్స్ ఫీడ్బ్యాక్. ఇక్కడ స్టార్టప్స్ను డెవలప్ చేయడమే కాకుండా ఈ స్టార్టప్స్ దృష్టికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రాబ్లమ్స్ లేకుండా సిటిజన్స్కి అలానే ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓవరాల్గా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్దేశం అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ సావరెన్ గ్రీన్ బాండ్ ఫ్రేమ్వర్క్. సో గ్రీన్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇండియాకి సంబంధించిన ఫస్ట్ సావరెన్ గ్రీన్ బాండ్ ఫ్రేమ్వర్క్ అనేది వచ్చిందనమాట, అదేంటో చూద్దాం. సో ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ రిలీజ్ చేసి ఫ్రేమ్వర్క్ ఫర్ ది ప్రపోజ్డ్ సావరెన్ గ్రీన్ బాండ్. సో మొట్టమొదటి మనకి ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి సావరెన్ గ్రీన్ బాండ్స్ ఫ్రేమ్వర్క్ వచ్చింది. ఇది ఎవరు తీసుకొస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్ తీసుకురావు, లోకల్ బాడీస్ కూడా తీసుకురావు అనమాట. ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అయితే తీసుకొస్తారు. తర్వాత గ్రీన్ బాండ్స్ ఆర్, అసలు ఏంటి ఈ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి? సో గ్రీన్ బాండ్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవేంటి అంటే
ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో దట్ జనరేట్ ప్రొసీజర్స్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సూటబుల్ క్లైమేట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టు. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే గ్రీన్ ఉన్నారు. సో గ్రీన్ అంటే గ్రీన్ బాండ్స్ కావచ్చు, ఏదైనా కూడా ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కొన్ని ప్రాజెక్ట్స్కి ఇస్తాయి కదా, మనీ అనేది ఇస్తుంటారు ప్రాజెక్ట్స్కి. ఇవి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఉండాలన్నమాట. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్ ఫ్రీగా ఉండాలి. ఇది మనీ ఇచ్చే బాండ్స్ ఇచ్చేవి వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ పర్యావరణానికి ఎలాంటి హాని చేయకూడదు. ఎలాంటి హాని చేయకుండా చేసే పని అయితే వాటికి మాత్రం, అటువంటి ప్రాజెక్ట్స్ మాత్రం ఇవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇంకా దీస్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావ్ లోవర్ క్యాపిటల్ కాస్ట్ దాన్ ది రెగ్యులర్ బాండ్స్. ఇక్కడ చూడండి లోవర్ క్యాపిటల్, ఇవి మామూలుగా రెగ్యులర్ బాండ్స్ కంటే కూడా ఇందులో మూలధనం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో గ్రీన్ బాండ్స్లో చాలా తక్కువ ఉంటుంది. ఇది అన్ని ప్రాజెక్ట్స్కి మనీ ఇవ్వదన్నమాట. అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ క్యాపిటలైజ్ చేయదు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్టులు ఎన్విరాన్మెంట్కి కొన్ని హాని చేసే ఉంటాయన్నమాట. వాటిని తొలగించుకొని ఏ ప్రాజెక్ట్స్ అయితే మెయిన్గా ఎన్విరాన్మెంట్కి హాని చేయకుండా ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్కి మాత్రమే ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అంతే తప్ప రిమైనింగ్ వాటికి హెల్ప్ చేయదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి వాటి కంప్లీట్గా మనకి డైలీ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.